యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టుల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం పాటిదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. యేసు నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను ఊహించాలేను, నువ్వే లేకపోతే నేను లేనే లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితమే. చెదరిన నా బ్రతుకే నన్ను వెదికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. యేసు నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం పాటేదైన పూల కుసుమం. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. యేసు నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో
ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల సంబరాలు మోగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోట కూలిపోయెను, సంఖ్యల సంబరాలు మోగబోయెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి. సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి. సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యారాధనను పొంది నీ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవై నీ స్వరమే వినగా నిత్యాదరణ పొంది నీ క్రియలను వివరించెను. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలుచుకుంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకుంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలుచుకుంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకుంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములు నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములు నడిపించుము.
నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు. స్తోత్రం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వేసిన మీకు అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చినాక మన దేవుడు ప్రియులారా స్వస్థపరిచే దేవుడు. ఆత్మ, ప్రాణం, శరీరం పూర్తిగా స్వస్థపరిచే దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియుల పూర్తిగా దేవుడు మనను స్వస్థపరిచే దేవుడు. ఆత్మ, ప్రాణం, శరీరం అంతా స్వస్థపరిచే దేవుడు కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా, మన సువార్త విని రక్షణ పొందినప్పుడే మన ఆత్మ స్వస్థపరచబడామన్నమాట. అలాగే ప్రాణం, శరీరం అంతా కూడా ప్రియులారా సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడనమాట. కాబట్టి మీరు ఆమె గాయాలు చాలా గాయాలు ఒకవేళ వచ్చినా గానీ, గాయపరచబడిన స్థాయిలో ఉన్నా గానీ ప్రియులారా బాధపడవద్దు. దేవుడు ప్రతి గాయాలు స్వస్థపరిచాడనమాట. తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. అనేకలు స్వస్థపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి నిలబెట్టే దేవుడు అనమాట. వాడుకునే దేవుడు అనమాట దేవుడు. కాబట్టి ప్రియులారా, మీరు గాయపరచబడిన స్థాయిలో ఉండి మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు మీ గాయాలు దేవుడు స్వస్థపరిచాడు. అది మాత్రం కాకుండా అనేకలు మీ ఎలా గాయపరచబడిన వారు ఉన్నారనమాట. వారిని స్వస్థపరచడానికి జీవం కలిగిన దేవుడు తప్పకుండా వాడతారు. అంటే ప్రియులారా, గొప్ప ధన్యత ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ పరిచర్యలో అంటే దేవుని పరిచర్యలో ఉండడం చాలా గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆత్మ జీవింప చేస్తుంది. అంటే ఇద్దరు బ్రతికించడం, ఇద్దరులకు జీవం ఇవ్వడం, ఇద్దరును స్వస్థపరచడం, లేదంటే ఇద్దరును బలపరచుకోవడం, అది పరిశుద్ధాత్మ దేవుడు దాని కొరకు మనం వాడతారు. కాబట్టి ఈ నూతన దింపదన్న పరిచర్య ప్రియులారా చాలా గొప్ప పరిచర్య. కాబట్టి పరిశుద్ధాత్మతో దింపబడి అలాంటి ఉన్న పరిచర్య చేయడం చాలా గొప్ప ధన్యత అనమాట. కాబట్టి దేవుడు సంఘంలో వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసాలను కూడా దేవుడు అభిషేకించి తన రాజ్యం కొరకు, తన చిత్తానుసారంగా వాడతారు. సంఘ క్షేమం కొరకు, ప్రజలు క్షేమం కొరకు ప్రభు ప్రియులారా ప్రతి ఒక్కరును వాడే కాలంలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇది అంత్యకాలం అన్నమాట. కడవరి కాలం, కడవరి గడియలో మనం ఉన్నాం. యేసు కొరకు రాకడ చాలా దగ్గర ఉన్న సమయం అన్నమాట. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రియులారా ఎవరైతే సమర్పిస్తారో, ఎవరైతే దేవుని పిలుపుకు స్పందిస్తారో వారిని అందరినీ కూడా దేవుడు అభిషేకించి చాలా బలంగా వాడుతున్న మంచి కాలంలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమయం అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేతుల్లో ప్రియులారా మనం ఉండే చాలు. కాబట్టి ఒక వాక్యం ప్రియులారా మనం చదువుతాం. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. నిన్న మనం చదివిన వచనం 5వ అధ్యాయము 22, 23వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలోనికి వచ్చేసాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్నామన్నమాట. బట్ హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లిప్స్.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ప్రేమతో మనం నింపుతాడనమాట, నింపే దేవుడు అనమాట. ప్రేమ మీన్ లవ్, జోయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మీ ఆత్మలో నా ఆత్మలో ఉంది, లేదు కాదు, ఉంది అనమాట, మనలో ఉంది అనమాట. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే లవ్ గురించి రాయబడి ఉంది, ప్రేమ గురించి ప్రియులారా రాయబడి ఉంది, ప్రేమ గురించి రాయబడి ఉంది. కాబట్టి లవ్ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా దానితో పాటు ఉన్న అంత కూడా ప్రాముఖ్యమైన విషయం. సరే, మొదటిగా లవ్, అది ప్రేమ రాయబడిన కాబట్టి దేవునికి స్తోత్రం. లవ్ కాబట్టి దేవుని ఒక ప్రేమ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ఆత్మలో ఉన్న కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఆత్మ నుండి దేవుని ప్రేమ అనదినం ప్రవహించాలి. నిన్న మనం చూసాం, కొందరు ప్రియులారా ఆత్మలో ప్రేమ ఉన్నప్పుడు కూడా ప్రేమ చూపులేని స్థాయిలో కొందరు ఉండవచ్చు. అంటే కారణం ఏంటిదంటే వారు ప్రాణములో గాయపరచబడిన స్థాయిలో ఉన్నాయి కాబట్టి అనమాట. అదొకరిగా ప్రియులారా హీలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎమోషన్ అంటే మనస్సు, భావోద్రేకం, చిత్తం స్వస్థపరచబడాలి అనమాట. లోపలే ప్రేమ ఉన్న స్వస్థపరచబడలేని స్థాయిలో ఉంటే అది బయటకు చూపలేదనమాట, బ్లోక్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా అందుకొరకు ఇన్నర్ హీలింగ్ చాలా ప్రాముఖ్యం. లోపలే ఇన్నర్ హీలింగ్ చాలా ప్రాముఖ్యం. ఇన్నర్ హీలింగ్ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించినట్టు మనం కూడా ఇతరులతో క్షమించుకోవాలి. మీతో క్షమించుకోవాలి, ఇతరులతో క్షమించుకోవాలి అన్నమాట. ఒకవేళ మీరు దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఇన్నర్ హీలింగ్ దేవుడు మన లోపలే స్వస్థపరిచే దేవుడు అయినప్పుడు కూడా ఒకవేళ ప్రియులారా మనం మీతో క్షమించలేని స్థాయిలో ఉండే, లేదా ఇతరులతో మీరు క్షమించలేని స్థాయిలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రాణాన్ని స్వస్థపరచడానికి అడ్డుపడుతుంది అనమాట. అది ఇప్పుడు అందుకొరకే ప్రియులారా మనం ఏసే మాటలు విని వాక్యానుసారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి, క్షమించుకోవాలన్నమాట. క్షమించే మనసు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీతో మీరు క్షమించుకోవాలి, ప్రతి ఒక్కరితో క్షమించుకోవాలి. ఇప్పుడు కూడా కొందరు ఉండవచ్చు మీరు ఇంకా క్షమించుకోవడానికి. ఇప్పుడు లోతుగా ప్రియులారా క్షమించే అభిషేకం మా కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక దానిలో కూడా ప్రేమ ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ప్రేమ అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు ప్రేమ అనమాట. ఇప్పుడు ప్రేమ పూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న ప్రతి ఒక్కరికి క్షమించుకోవడం సాధ్యమవుతుంది అనమాట. క్షమించుకోవాలి. క్షమించినప్పుడు ఈ సాతాను అంటే చెత్తలు మన హృదయంలో మనం ఉంచడం లేదనమాట. హృదయం పరిశుద్ధంగా కాపాడబడుతుంది అనమాట. కాబట్టి క్షమించుకోవడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. క్షమించుకోవాలి. యేసుక్రీస్తు అది మనకు నేర్పించామన్నమాట. తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించు. కానీ మనం చెప్తారేమో వారికి అన్ని తెలుసు, వారు అన్ని తెలుసుకొని నాకు వ్యతిరేకంగా నేను ఆశీర్వాదాలు అనుభవించకుండా వారు తెలుసుకొని అన్ని వారు చేస్తారని మనం చెప్తారేమో. కానీ యేసుక్రీస్తు ప్రియులారా లూకా సువార్త 23:34 ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సిలువబడిన స్థాయిలో ఆ సమయంలో యేసుక్రీస్తు చెప్పిన మాట, తను నిందించిన, కుట్టిన, అపదర్శించిన, గాయపరిచిన వారి గురించి ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియలేదు అని ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు, కొన్నిసారి వారికి అని తెలుసు అని మనం చెప్తున్నారు. ఇప్పుడు ప్రియులారా కొంత డిఫరెంట్ ఉన్నట్టు మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఒక చూపు, మన చూపు. కాబట్టి ఇప్పుడు బైబిల్ మనకు యేసుక్రీస్తు పట్టంగా చెప్పారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియలేదు అని చెప్తుంది. మనం చెప్తున్నారు వారికి తెలుసుకొని అన్ని కుట్రపూర్వక వారు చేస్తున్నారేమో అని మనం చెప్తున్నారేమో. అంటే వారు పగ పెట్టుకొని, కోపం పెట్టుకొని, ఎదగాలమలో నేను చేస్తున్న తప్పు మనసులో దాచిపెట్టుకొని ఇప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా వారు కొన్ని పనులు చేసుకొని ఉన్నామని, వారికి అన్ని తెలుసుకొని చేస్తున్నామని మనం చెప్తున్నారేమో. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు చూపులో ప్రియులారా మనం చూసినట్లయితే తిట్టిన వారు, గాయపరిచిన వారు అందరూ వారు అమాయకులుగా చూస్తున్నట్టు మనం చూసాం. అంటే ప్రియులారా మనం చూడాలి. కాబట్టి యేసుక్రీస్తు చూసినప్పుడు ప్రజలు అందరు ఎన్నెస్తండి అని యేసుక్రీస్తు అర్థమైంది. ప్రజలు అమాయకులు అనమాట, సత్యం అది. కానీ సాతాను ఒకరే దుష్టుడు, లేదంటే ఆయన ఒకరే ఆయన మంచివాడు కాదనమాట సాతాను. ఇప్పుడు ఈ ప్రజలు అమాయకులు అనమాట. ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండం మనం చూసినట్లయితే ఆదాం హవ్వ వారు అమాయకులే ఉన్నామన్నమాట.
వారు దేవుని బిడ్డలుగా, ఆదాము అంటే దేవుని కుమారుడుగా ఉన్నామన్నమాట. హవ్వ కూడా అంటే దేవుని కుమార్తెగా మంచిగా ఉన్నామన్నమాట. కానీ ఎప్పుడైతే వారు దేవుని మాట తిరస్కరించి సాతాను ఒక మాట రిసీవ్ చేసినప్పుడు, సాతానుకు లోబడినప్పుడు ఈబుల్ స్పిరిట్లు వారిలో ప్రవేశించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుండి అంత మార్పు వచ్చింది అనమాట. అంటే సాతాను ఒక బిహేవియర్ వారి ద్వారా బయటపడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియుల మనం చూసినట్టే దేవుడు తన సదస్యములో స్వరూపములో, దేవుడు మంచివాడు కాబట్టి, దేవుడు తన స్వరూపములో మనిషిని దేవుడు నిర్మించిన కాబట్టి పాపం చేయకముందు వారు మంచి వ్యక్తి అనమాట. వారు ఇన్నసెంట్, వారు మంచి వ్యక్తి అనమాట. ఎప్పుడైతే దురాత్మలు వారిలో ప్రవేశించిన తర్వాత వారు చెడు వ్యక్తిగా మార్చబడామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అప్పుడు పాపం, దురాత్మలు అంటే ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే వారిలో పాపం ఉండవచ్చు. కాబట్టి వారి పాపం కాదనమాట. ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి, వారిలో ఉన్న పాపాన్ని మనం ప్రేమించవద్దు. ఇలా వ్యక్తుల్లో కొన్ని దురాత్మలు ఉండవచ్చు, ఆ దురాత్మలు కాదు వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్నిసారి ఒక వ్యక్తి ద్వారా ఈవల్స్ పెట్టి పనిచేసినప్పుడు ఆ వ్యక్తిని కూడా ఆ ఒక లెక్కలో మనం చూస్తారేమో. అలాగే ప్రియులారా మనం చూడవద్దు. అలా కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా ప్రియులారా వేరుగా చూసామన్నమాట. ఇప్పుడు సాతాను సపరేట్ ఆ మనిషిని ప్రేమించామన్నమాట. ఇప్పుడు కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాం అనమాట. తల్లు నిందించిన, హింసించిన, గాయపరిచిన వారి కొరకు కూడా అనమాట యేసుక్రీస్తు ప్రాణం పెట్టామని, వారి రక్షణ కొరకు కూడా అనమాట. ఇప్పుడు అందరిని ప్రభు ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ప్రభు మానవులు, మనుషులు అందరినీ ప్రేమిస్తున్నాం మనం, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాం అనమాట. కానీ సాతానుకు విధంగా ప్రభు నిలబడామన్నమాట. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి. మన తోటి సహోదరును దేశీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమతో నింపబడి క్షమించుకొని మనం కూడా ప్రేమించే వారు ఉండాలి. మనం కూడా ప్రేమించే ఆ హృదయం కాపాడుకోవాలి. ఈ విషయంలో మనం కొన్నిసారి మనం ఫెయిల్ అవుతుందేమో. ఎందుకంటే మన తప్పుడు అవగాహనను బట్టి మన మనసు సరిగా నూతన పరచబడలేని స్థాయిలో కానీ యేసుక్రీస్తు మనసు ప్రియులారా మనం చూసినట్టే 100% నూతన పరచబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు ఒక మనసు, యేసుక్రీస్తు టోటల్ గా పరిశుద్ధుడు కాబట్టి యేసుక్రీస్తు ఒక చూపులో ప్రియులారా క్లియర్ గా అర్థమైంది అనమాట. നമ്മുടെ సపరేట్ గా యేసుక్రీస్తు అర్థమైంది. ఆ వారందరూ ఇన్నసెంట్, వారు కాదు నా శత్రువు, వారు అమాయకులు, కానీ వారు వాడుతున్న సాతానని యేసుక్రీస్తు అర్థమైంది. ఇప్పుడు మనం కూడా గ్రహించుకోవాలి. ఇప్పుడు దేశం మనం అర్థం చేసుకోవాలి. మన తోటి సహోదరులు లేదంటే మన ఇంటిలో ఉన్న కొందరు మనల్ని తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, మనతో కోపం చూపించుకుని ఉన్నప్పుడు అసలుగా వారు కాదు మన శత్రువు. కొన్నిసారి సాతాను అలా కూడా చెప్తారేమో, మెల్లగా చెప్తారేమో, పలానా ఆయన మీ శత్రువు అని కూడా చూపిస్తుంది. తర్వాత మీరు మధ్యలో గొడవ చేయాలి, మీరు దూరంగా ఉండాలి. అది సాతాను ఒక తంత్రం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి? మనం హృదయంలో క్షమించుకోవాలి. అలాంటి వ్యక్తులతో మన దేశం క్షమించుకోవాలి. కృపాదేవుడు అనుగ్రహించినాక ఒకవేళ మనం క్షమించలేదు అంటే ఏమవుతుంది? ఆ వ్యక్తులకు మనం సహాయం చేయలేదు, మనకు మనం సహాయం చేయలేని పరిస్థితి వస్తుంది అనమాట. ప్రియులారా మనం క్షమించుకోవడం చాలా ప్రాముఖ్యం. మత్తయి సువార్త 18 అధ్యాయము ప్రియులారా 18 అధ్యాయులు స్పష్టంగా ప్రభు చెప్పామన్నమాట. 18 అధ్యాయం ప్రియుల 15 నుండి మనం చూస్తుంటే క్షమించే విషయం గురించి చెప్పిన తర్వాత యేసు గురించి చెప్పిన అనమాట. మీరు భూమిలో బంధించినప్పుడు అది పరలోకంలో కూడా బంధించబడతాయి. భూమిలో మీరు ఏదైతే విప్తారో అది పరలోకంలో కూడా విప్పబడతాయి. అంటే క్షమించే విషయం అనమాట. 16 అధ్యాయంలో సాతాన్ని బంధించే విషయం గురించి యేసు గురించి చెప్తున్నమాట. కానీ 18 అధ్యాయం 15 నుండి ప్రియులారా మనం చూస్తే క్షమించే విషయం అనమాట. క్షమించే విషయం కాబట్టి మనం పోలీసులో ఆధారపడాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. ఇప్పుడు క్షమించలేదు అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇలా క్షమించలేదు అంటే మనం లోపలే బంధించబడతాయి అనమాట. బయట కాదు, లోపలే బంధించబడతాయి. లోపలే బంధించబడి ఉండే పరిశుద్ధాత్మ అన్నది అంటే దేవుని ప్రేమ మన నుండి ప్రవహించలేదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అంతకొరకు మనం ఇన్నర్ లోపలి చాలా ప్రాముఖ్యం అనమాట. అంటే మనం ప్రాణం అంటే మన మనసు చాలా ప్రాముఖ్యం. మీ యొక్క మనసు చాలా ప్రాముఖ్యం అనమాట. మీ హృదయం చాలా ప్రాముఖ్యం అనమాట. మీ హృదయం అంటే మీ మనస్సు, మీ ప్రాణం చాలా ప్రాముఖ్యం. ఆత్మ, ప్రాణం, శరీరం అంత ప్రాముఖ్యం. కాబట్టి బయట ఉన్న విషయాల కంటే మన లోపలే సెట్ చేసుకోవాలి. వాక్యానుసారంగా మన లోపలే సెట్ చేసుకోవాలన్నమాట. బయట కాదు. బయట మనం అన్ని బయట విషయం గురించి ఎక్కువ మనం ఫోకస్ చేస్తారని లోపలే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపలే మనం ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా మనం సెట్ చేసుకోవాలి. వాక్యానుసారంగా మనం సెట్ చేయాలన్నమాట. అలా ఉండే దేవుడు గొప్ప కార్యం తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈసయ చేస్తాడనమాట.
ఇప్పుడు మన హృదయం జాగ్రత్త ఉండాలి, హృదయం కాపాడుకోవాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది క్షమించే విషయంలో మన అనుదినం ఎదగాలి. హోలీ స్పిరిట్ తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, లవ్, హోలీ స్పిరిట్ ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్. దానిలో లవ్ మొదటిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ప్రేమ మనలో గెలుస్తా ఉన్నాక, కాబట్టి మొదటి కొరింథీయులు 13వ అధ్యాయంలో కూడా రాయబడింది. 13వ అధ్యాయము 4వ వచనం నుండి ప్రియులారా మనం చూస్తున్నదే ప్రేమ వలన ప్రేమ లాంగ్ సఫరింగ్ అంటే క్షమిస్తే అనమాట, దీర్ఘకాలం క్షమిస్తే అనమాట. యేసుక్రీస్తులో అది మనం చూడవచ్చు, అంటే క్షమించామన్నమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనలో కూడా ప్రియులారా సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం క్షమిస్తున్నామా? మనం ప్రేమతో క్షమించుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనములు కూడా సగించుకోవాలి, క్షమించుకోవాలని రాయబడింది. 4వ అధ్యాయం చివరి వచనములు కూడా రాయబడింది. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు క్షమించుకోవాలని రాయబడింది. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది. కోపం, క్రోధం, అల్లరి, దూషణ మాటలు అంతా విస్తరించాలని రాయబడింది. కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం తీసివేయాలని రాయబడింది. కాబట్టి వాక్యం మనం రిసీవ్ చేయాలి. ఏడ్చే మాటలు పరిశుద్ధాత్మ వల్ల రిసీవ్ చేసినప్పుడు హృదయం శుద్ధీకరణ జరుగుతుంది. హృదయం శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం, పరిశుద్ధంలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవునితో ప్రేమలో ప్రియులారా మన ఎదుగుతున్న కొలది మన పరిశుద్ధులు ఎంకరేజ్ అవుతుంది, మన హృదయంలో పరిశుద్ధులు ఎంకరేజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు పరిశుద్ధ చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు నివాసం చేస్తాం అనమాట. ఇప్పుడు హృదయంలో హోలీ స్పిరిట్ దేవుడు లోతుగా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు దానిలో మనం ఏకీభవించాలి, వాక్యంతో మనం ఏకీభవించాలి. యేసయ్య నా హృదయం పరిశుద్ధపరచుము, మీ ప్రేమ ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ రక్తం ద్వారా, మీ ఆత్మ ద్వారా నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము అని ప్రార్థన చేయాలి. దానితో పాటు దేవుడు దైవ జ్ఞానంతో కూడా నింపుతాడు. ఇప్పుడు ప్రేమ మాత్రం మనకు సరిపోలేదు, దేవుని ప్రేమ, ఆ ప్రేమతో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కుమరించినాడు స్తోత్రం. ఇంకా కూడా దేవుడు నింపినాక అలాగే దేవుడు దైవ జ్ఞానంతో నింపుతాడు. ఇప్పుడు దైవ జ్ఞానం కలిగిన వారు తప్పకుండా, దేవుని వాక్య ప్రదేశం కలిగిన వారు, దైవ జ్ఞానం కలిగిన వారు తప్పకుండా మీరిద్దరితో క్షమించే వ్యక్తిగా బ్రదవుతాయి అనమాట. అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నదులు మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. ఈజీగా ఆ దురాత్మను మీరు వెళ్ళగొట్టదు అనమాట, లేదంటే వెళ్ళగొట్టలేదనమాట. ఒకవేళ మనం బైబిల్ రాయబడి ఉంది మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నది యేసుక్రీస్తు శిష్యులను పిలిచి అధికారం ఇచ్చామన్నమాట. మీరు నాలాగా మీరు కూడా వెళ్ళి దెయ్యాలు వెళ్ళగొట్టాలి, అంటే రోగాలతో వారు స్వస్థపరచాలి, సువార్త ప్రకటించాలి, దెయ్యాలు వెళ్ళగొట్టాలని ఆ పరిచయం కూడా అభయపామన్నమాట. ఇప్పుడు దెయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిగా మీరు ఉండాలన్నమాట. దెయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తి ఉండాలి. క్రిస్తువుని కలిగిన మనం ఈ బస్పర్ నుండి బయటపడాలి, దెయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తి ఉండాలి అని జీవగల దేవుడు కోరుతుంది. అదే మనం కోపం గాని, పగ గాని, చేదు గాని, ఫలానా భార్య నా శత్రువు అని ఒకవేళ మన మనసులో అలాగే తప్పుడు ఆలోచన ఇచ్చిన కొలది ఆ వ్యక్తి అని అనుకొని మన మనసులో కోపం దాచిపెట్టుకొని ఉండే, పగ దాచిపెట్టుకొని ఉండే సాతానుకు మన ప్రాణం లేదంటే మన హృదయంలో చోటు ఇచ్చినట్టు అవుతాయి అనమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది సాతానుకు చోటు ఇవ్వవద్దు. మనం ఎవరు కూడా తెలుసుకొని సాతానుకు చోటు ఇవ్వలేదు, కరెక్టే, కానీ ఇండైరెక్ట్ గా లేదంటే తెలియకుండా కూడా ఇవ్వద్దు అనమాట. మనం ఎవరు కూడా నిజంగా సాతానుకు చోటు ఇవ్వలేదు. ఎందుకంటే మనకు తెలుసు, యోహాను సువార్త 10వ వచనం ప్రకారం మనకు తెలుసు, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాయని మనకు తెలుసు. అందుకొరకు మనం తెలుసుకొని ఎవరు నాకు తెలుసు మీరు సాతానుకు చోటు ఇవ్వలేదు. కానీ తెలియకుండా అంటే మన దగ్గర ఉన్న వారు శత్రువు అని అనుకోని, ఎందుకంటే వారు ఊకే మనకు వ్యతిరేకం అనుకునే మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, ఇలాగ చేస్తున్న కొలది సహజంగా మన మనుషులు కాబట్టి వారు శత్రువు అని అనుకొని మెల్లగా మనలో కోపం రావడానికి అవకాశం ఉంది. ఆ కోపం మెల్లగా పగగా మార్చబడానికి, చేదుగా మార్చబడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు స్పిరిట్ మెల్లగా వచ్చి మన ప్రాణంలో ప్రభావించడానికి అవకాశం ఉంది అనమాట. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, వేరే వారితో మన కోపం పెంచినా గానీ ఆ రోజు ఎంత త్వరగా అయినా సరే అంత త్వరగా దాన్ని మనం ఆ కోపాన్ని తీసివేయాలి, క్షమించుకోవాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, క్షమించుకోవడం నేర్చుకోవాలి అనమాట. క్షమించుకోని బ్రతున్న వ్యక్తులను ఈబుల్ స్పిరిట్ ప్రభావం చేయలేదన్నమాట. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్, లవ్. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రేమలో మనం ఎదుగుతున్నప్పుడు ప్రేమలో మనం ఎదగాలి అనమాట. యేసుక్రీస్తు జీసస్ లవ్స్ యూ, అంటే యేసుక్రీస్తు
నిన్ను ప్రేమిస్తాను, ప్రాణం బట్టి ప్రేమించాం. ఆ ప్రేమపూర్ణ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం కూడా తిరిగి యేసుక్రీస్తును అనుదినం ప్రేమించాలి. హోలీ స్పిరిట్ సహాయాన్ని బట్టి ఐ లవ్ జీసస్ అంటే మనం కూడా ప్రభువును ప్రేమించాలి. దేవునికి ఆ ప్రేమించే విషయంలో ప్రియులారా మనం ఎదగాలి. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ ఉంది కానీ ప్రేమించలేని సార్లు ఉండవచ్చాము. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ప్రేమ మీరు వ్యక్తపరచాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమ వ్యక్తపరిచాము. కాబట్టి దేవుని కుమార్తెగా ప్రేమ వ్యక్తపరచాలి, పరిశుద్ధమైన ప్రేమ వ్యక్తపరచాలి. లవ్ ప్రియులారా మనం వ్యక్తపరచాలి. కాబట్టి ఈ ప్రేమలో ప్రియులారా మనం చూస్తుంటే మన ప్రేమ ఉండవచ్చు, కొందరు సొంత ప్రేమ వ్యక్తపరుస్తారేమో, లేదంటే దేవుని ప్రేమ వ్యక్తపరిచేవారు కూడా ఉన్నారు. కొందరు మనం చూసినట్లయితే స్వయం అంటే సొంత ప్రేమ వ్యక్తపరిచేవారు ఉన్నారు. కానీ కొందరు మనం చూసినట్లయితే దేవుని ప్రేమ వ్యక్తపరిచేవారు ఉన్నారు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మన దేవుని ప్రేమ వ్యక్తపరుస్తుందా? అంటే మన ద్వారా దేవుని ప్రేమ బయటకు రిలీజ్ అవుతుందా? లేదంటే మనం సెల్ఫ్ నుండి మన నుండి వస్తున్న ప్రేమ వస్తుందా? కాబట్టి ఇది రెండో తేడా ఉందన్నమాట. హ్యూమన్ ప్రేమ లేదంటే మనిషి యొక్క ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సహాయం చేసినప్పుడు ఎక్కువ ప్రేమిస్తుంది, కానీ వారు సహాయం ఆపుతున్నప్పుడు, వారు తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు ఆ ప్రేమ అక్కడ ఆగిపోతుంది అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రేమ అది కాదు. యేసుక్రీస్తు ప్రేమ ప్రియులరా తిట్టినా, గాయపరిచినా, సహాయం చేసినా, సహాయం చేయకపోయినా ఎదుటి వ్యక్తి మంచి ఉంటారని కోరుతున్నాయి అనమాట దేవుని ప్రేమ. అందుకొరకు హింసించు వాను దీవించుడని చెప్పిన అదనమాట యేసయ్య ప్రేమ. అంటే మనుషులు శత్రులుగా ఎవరైతే ఉన్నారో, మీకు ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు బాగుపడాలని కోరే ప్రేమ అన్నమాట యేసయ్య ప్రేమ. వారిని కూడా మార్చాలి, వారు కూడా బాగుపడాలి, వారు కూడా దేవుని నిత్య జీవనం పొందాలి, రక్షణ పొందాలి, వారు కూడా దురాత్మల చేత నుండి బయటపడాలి. అది యేసయ్య ప్రేమ అన్నమాట. కాబట్టి చాలాసారి ప్రియులారా మనం ఎందుకు ఒకవేళ మనం ఫెయిల్ అవుతున్నామంటే మన ప్రేమ అన్నమాట. మన స్వయ ప్రేమ ఆగిపోతే స్వయ ప్రేమ ఇప్పుడు అది ప్రవేశిందో కానీ ఇప్పుడు మన నుండి ఎవరైనా సాయం చేసినప్పుడు మనకు ఎక్కువ ప్రేమ. కానీ ఎప్పుడైతే సహాయం ఆపినప్పుడు, ఎప్పుడైతే మనం కోరిన కొన్ని విషయాలు జరగలేనప్పుడు అదే వ్యక్తులు చాలా కోపంతో ఉండడానికి కూడా అవకాశం ఉంది. అది దాని నుండి మనకు అర్థం చేసుకోవచ్చు, అది మన నుండి స్వయ ప్రేమ, మనిషి ప్రేమ అన్నమాట. కానీ బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, కొత్తగా జన్మించిన మన ఆత్మలో, మన ఆత్మలో లవ్ అంటే దేవుని ప్రేమ ఉంది అన్నమాట. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మనం ఆత్మలో, మీ ఆత్మలో, నా ఆత్మలో ఉంది అన్నమాట. ఆ ప్రేమ మనం బయటకు తీసుకొని రావాలి అన్నమాట. ఆ దేవుని ప్రేమ మన ఆత్మ నుండి బయటకు తీసుకొని రావాలి. ఈ విషయంలో మనం లోతుగా వేసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పారు, పేతురుతో చెప్పిన అనమాట, పేతురు నీవు చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ ఒక చేప కూడా దొరకలేదు, కానీ నువ్వు లోతుగా వేసుకోవాలి. అంటే మన ఆత్మలో ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. ఈ విషయంలో మనం పరిశుద్ధాత్మ సహాయం వలన మన బయటకు తీసుకొని రావాలి. ప్రార్థన ద్వారా తీసుకొని రావాలి, వాక్య ధ్యానం ద్వారా తీసుకొని రావాలి, ప్రభుత్వ సహవాసం వలన ఆత్మ మనం బలమైన. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-15 వచనం పౌలు అపొస్తలుల ప్రార్థనలో రాయబడింది, మీ ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు బలపరచాలని ప్రార్థన ఇస్తున్నామన్నట్టు. దేవా మా అంతరంగ పురుషుడు బలపరచాలని, అంటే ఇన్నర్ మ్యాన్ బలపరచాలని ప్రార్థన ఇస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన ఇన్నర్ మ్యాన్, మన ఆత్మ బలపరచబడుతున్నప్పుడు దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా ప్రతిరోజు ఇన్నర్ మ్యాన్, కొత్తగా జన్మించిన మీ ఆత్మ ఫోకస్ చేయాలి. దానికి మంచి ఆహారం పెట్టాలి, వాక్యం పెట్టాలి అనమాట. ఒక వాక్యం సరిపోలేదు, ఒక వాక్యం ఓకే మంచిది, వాక్యాలు తినాలి అనమాట. ఎక్కువ వాక్యం తినాలి, ఏసే మాటలు ఎక్కువ వినాలి, ఎక్కువ తినాలి. వాళ్ళు తిండిన కొద్ది ఏమవుతుంది, ఇన్నర్ మ్యాన్ బలపరచబడితే ప్రార్థన, సుధులు, ఆరాధన ఇలాగ చేస్తున్న కొద్ది ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొద్ది మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఫలం అంతా కూడా రిలీజ్ అవుతాయి అనమాట. దానిలో ప్రేమ మాత్రం కాదు, పరిశుద్ధాత్మ ఫలం అంతా కూడా రిలీజ్ అవుతాయి, వరాలు కూడా రిలీజ్ అవుతాయి అనమాట. అందుకొరకే ప్రియులారా మన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో మనం నిరంతరం కొనసాగించబడాలి. కాబట్టి యేసుక్రీస్తు కూడా చెప్పారు, యేసుక్రీస్తు చెప్పామన్నమాట, ఇండైరెక్ట్ గా చెప్పామన్నమాట, తండ్రిని మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మీరు ప్రేమించమని చెప్పారు. కాబట్టి తండ్రిలో యేసుక్రీస్తు ఉందన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనమాట.
కాబట్టి యేసుక్రీస్తు మన ప్రేమ కోరుతుంది, అలాగే మనం కూడా యేసే ప్రేమ కోరుతున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన తన ప్రేమ ప్రియుల మనలో మన హృదయంలో నింపామన్నమాట. కాబట్టి ఈ కాలంలో ప్రియుల పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించే వారుగా మనం ఉండాలి. ఇప్పుడు దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక దేవుని ప్రేమ మీలో ఉంది. లేని విషయం గురించి నేను చెప్పడం లేదు, ఆల్రెడీ ఉంది. అది ఇంకరిస్తా ఉన్నాక ఈశ్వరంలో అది ఇంకరిస్తా ఉన్నాక. కాబట్టి దానికి ప్రార్థన మనకు సహాయపడుతుంది, వాక్య ధ్యానం సహాయపడుతుంది, నిర్మాణం బలపరచబడాలి. కాబట్టి లవ్ ప్రియులరా, ఈ దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు చాలా విషయాలకు పరిష్కారం వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా విషయాలకు పరిష్కారం వస్తాయి, తప్పకుండా పరిష్కారం వస్తాయి. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించాలి. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని ప్రేమ ప్రవహిస్తుందా, లేదంటే స్వయ ప్రేమ బయటకు వచ్చి వెంటనే ఆగిపోతున్న స్థాయిలో మన ప్రేమ ఉండవచ్చు. దాన్ని ప్రియులారా మన ప్రార్థన ద్వారా చేర్చుకోవాలి, వేరే మార్గం లేదు. దేవుని ఆధారపడాలి. హోలీ స్పిరిట్ నన్ను నింపము, ప్రేమతో నన్ను నింపము, యేసే మీ ప్రేమతో నన్ను కుమరించము, మీ ప్రేమ నా ఆత్మ నుండి ప్రవహించినాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే శత్రువుని కూడా ప్రేమించే ప్రేమ అన్నమాట. ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో వారు కూడా పరిశుద్ధాత్మ సహాయం వల్ల దైవజ్ఞానాన్ని బట్టి వారు కూడా సమ్ హెల్ప్ మీ ద్వారా అవసరం అన్నమాట. ఎందుకంటే వారు కూడా మనుషులు కదా, వారు కూడా సహాయం అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి దైవజ్ఞానంతో మీరు నింపబడిన స్థాయిలో ఉండే మీకు అర్థమైపోతాయి పలానా వారికి సహాయం అవసరం, మీ ద్వారా సహాయం అవసరం అన్నమాట. అక్కడే వారికి మీరు సహాయం చేయాలి. కానీ మనమేమో స్వయ ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే అది ఆగిపోతుంది, తర్వాత కోపం వస్తుంది, నేను ఆ వ్యక్తికి మాత్రం నేను సహాయం చేయను అని మన మనసులో ఒక ఆలోచన వస్తుంది అనమాట. మామూలుగా సహజంగా వస్తుంది. లేదా నా వ్యక్తి దగ్గరకు నేను వెళ్ళలేదు అలాగే నిర్ణయం చేస్తాను అనమాట. ఇది ఎందుకంటే అదంతా ఏం చూపిస్తుంది అంటే మన ఆత్మలో పవర్ తక్కువ ఉంది అనమాట, ఇన్నర్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అవకాశం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నడిపి ఉండే ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా మనం ఉంటే ఆ వ్యక్తి కూడా సహాయం చేసినట్టు దేవుడు నన్ను వాడతారు, తప్పకుండా వాడతారు. కానీ మనం ఏమో చాలాసారి ఆ వ్యక్తికి సహాయం చేయాలని దేవుడు కోరుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి సాతాను చేతులు ఉన్నా, లేదా నా వ్యక్తి రక్షణ పొందలేని స్థాయిలో ఉన్నారేమో, లేదా నా వ్యక్తి వాక్యాలు సత్యం తెలియకుండా చీకటిలో ఉన్న ఆ వ్యక్తి ఏం తెలుసు ప్రియులారా? మనం ఎలా చెప్తారు ఆ వ్యక్తికి అన్ని తెలుసు అని మనం చెప్తారేమో. సరే, లోకానుసరంగా వ్యక్తికి చాలా విషయాలు తెలుస్తారేమో, కరెక్టే. కానీ వాక్యానుసరంగా వారికి అన్ని విషయాలు తెలియలేదు. దైవజ్ఞానం కూర్చున్న విషయాలు, దైవజ్ఞానాన్ని బట్టి దైవజ్ఞానం లేని స్థాయిలో వారు ఉన్నారు. కాబట్టి అలాగే చిక్కుబడిల స్థాయిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారిని ప్రియులారా మనం సహాయం చేయాలంటే మనం ఆత్మీయుడు ఉండాలి, మనం ఆత్మీయురాలు ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనను ఆత్మీయురాలుగా మార్చినాక అది కూడా పరిశుద్ధాత్మతో మన క్లోజ్ ఉన్నప్పుడే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. వారి యొక్క పరిస్థితి మనకు చూపిస్తాడు. వారు ఎంత దిగజారిన ఎంత ఘోరమైన పరిస్థితిలో వారు ఉన్నారని మనకు అర్థమైపోతాయి. చాలాసారి మనం అనుకున్నారు, అబ్బో నేను చాలా ఘోరమైన పరిస్థితులు నేనున్నాను అని మనం అనుకున్నారేమో. కానీ మనకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ మనం ఏం చెప్తారేమో వారికి ఏ ప్రాబ్లం లేదు, వారికి డబ్బు సమృద్ధి ఉంది, వారికి ఆస్తిపాస్తులు ఉండవచ్చు, బెంగళా ఉండవచ్చు, కారు అన్ని ఉండవచ్చు, లోకానుసరంగా ఉన్న అన్ని ఉండవచ్చు. కానీ వారి రక్షణ పొందలేని స్థాయిలో ఉండే చాలా ఆల్రెడీ ప్రమాదములు ఉన్నట్టే. వారి రక్షణ పొందలేని స్థాయిలో ఉండే బైబిల్ గ్రంథ ప్రకారం మనం చూసినట్లయితే వారు వెలుగులో లేదనమాట. సాతాను చేతులు వారు ఉన్నామన్నమాట, చీకటి రాజ్యములు వారు ఉన్నామన్నమాట. ఒకవేళ అప్పుడు కూడా వారు లోకానుసరమైన ఆశీర్వాదాలు అనుభవించుకొని హ్యాపీగా ఉన్నారేమో. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి దేవుడు మరణం దేవుడు నియమించామన్నమాట. లేదంటే పురుగు రాకడ తర్వాత వారు ఏమవుతుంది, వారి ఆత్మ ఏమవుతుంది. కాబట్టి రక్షణ పొందలేని వారు ఆత్మ సాతాను చేతులు ఉంది, చీకటి శక్తి ప్రభావంలో ఉంది. ఆ ఆత్మ పాదాళం, తర్వాత సాతాను కొరకు దేవుడు సిద్ధపరిచామన్నమాట. నరకంలో వెళ్ళిపోతుంది. వారు మనం చెప్తారేమో ఇప్పుడు వారు హాయిగా బ్రతుకుతున్నారు, కానీ తర్వాత పరిస్థితి ఏమవుతుంది. ఇప్పుడున్న హాయిగా ఉండడం అంటే టెంపరీ మాత్రమే అనమాట. నిజమైన ఇది హ్యాపీ కాదనమాట, టెంపరీ, జస్ట్ టెంపరీ. లోకానుసరమైన వరల్డ్ స్టాండర్డ్ లో వారు అంతే. ఇప్పుడు నిజమైన ఆశీర్వాదం అనేది సువార్థమని రక్షణ పొంది పరిశుద్ధాత్మలో మీరు ఆనందం, పరిశుద్ధాత్మతో కలిసి మీరు మరుస్తున్నామంటే పరిశుద్ధాత్మ నింపబడి బ్రతున్న వ్యక్తి ఉండే ఆశీర్వాదం
స్థిరమైన ఆశీర్వాదం అనమాట, స్థిరమైన ఆనందం అనమాట. ఇప్పుడు క్రీస్తుతో ఉన్న బ్రతుకు స్థిరమైన ఆనందం, స్థిరమైన సంతోషం, స్థిరమైన ఆశీర్వాదం అని సత్యం ప్రియులారమైన అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా లేదా సువార్త ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేది నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన సంతోషం, నిత్యమైన సమాధానం అని సత్యమైన అర్థం చేసుకోవాలి. మరణం తర్వాత కూడా అది కొనసాగించబడుతుంది, దేవునితో సహవాసములో అది కొనసాగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు ద్వారా ఉన్న ఆశీర్వాదమే గొప్పది, పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న ఆనందమే గొప్పది. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తును నమ్మిన రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మన ఆత్మలో దేవుని ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక ప్రేమతో మనం నింపబడి, దైవజ్ఞానంతో నింపబడి ప్రియుల పరిస్థితులను మనం చూడాలి. దైవజ్ఞానంతో నింపబడి, దేవుని యొక్క వెలుగుతో, దేవుని యొక్క వాక్యంతో నింపబడి, ఆత్మతో నింపబడి యేసుక్రీస్తు చూస్తున్నట్టు. యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నప్పుడు మన ద్వారా యేసుక్రీస్తు చూస్తాడు. అల్లెలు మనలో యేసుక్రీస్తు వచ్చేసామన్నమాట. రక్షణ పొందిన మనలో యేసుక్రీస్తు వచ్చేసాం. కాబట్టి ఆ యేసుక్రీస్తు మనలో ఎదిగినప్పుడు ఏమవుతుంది? మన దగ్గర ఉన్న వారికి మన సహాయం చేసే బిడ్డలుగా మార్చబడుతుంది. ఇక్కడ వారు చాలా మంది ఇప్పుడు ఇలా మనకంటే చాలా ఘోరమైన స్థాయిలో ఉన్నారు. మనం ఏమనుకున్నారు? మనమే ఘోరమైన స్థాయిలో కాదు, మనకంటే చాలా రక్షణ పొందిన స్థాయిలో మీరు ఉన్నామంటే మీరు యేసుక్రీస్తు చేతులు ఇప్పుడు ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు బలమైన చేతులు ఉన్నాం. యేసుక్రీస్తు చేయకూర్చు ప్రియులారు మనం చూస్తుంటే బలమైన చేయి అనమాట. దేవునికి స్తోత్రం. బలహీనమైనది కాదు. కాబట్టి బలమైన యేసుక్రీస్తు చేతిలో ఉన్న ప్రియులార మనం ఉన్నామంటే ప్రియులార మనం ఎంతగా మనం హ్యాపీగా ఉండాలి. బలమైన యేసుక్రీస్తు చేతిలో ప్రియులార మనం ఉన్నామని సత్యం మనం గ్రహించుకోవాలి. సువార్త మీరు రక్షణ పొందిన స్థాయిలో మీరు ఉన్నామంటే యేసుక్రీస్తు చేతులు, యేసుక్రీస్తులో ఉన్నామన్నమాట. క్రీస్తు మనలో ఉన్నాము. మన యేసుక్రీస్తు మీరు యేసుక్రీస్తు ఒకటే ఉన్నాం, అంత హ్యాపీ. యేసుక్రీస్తు మీరు ఒకటే ఉన్నా కాబట్టి మీకు హ్యాపీ లేదా? హ్యాపీ లేదు అంటే దానికి అర్థం ఏంటిది? ఆ సత్యం గ్రహించుకోలేదన్నమాట. సత్యం మీకు ఇంకా అర్థం కాలేదు. వాక్యం ఇంకా మార్చబడలేదు. కాబట్టి ఆ వాక్యం జీవ మార్మాలుగా మార్చబడి ఉండే తప్పకుండా మీరు నవ్వే వ్యక్తిగా మార్చబడుతుంది, మీరు ఆనందించే వ్యక్తిగా మార్చబడుతుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే గొప్పది ఏది లేదు, గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని కంటే గొప్పది ఏదీ లేదు. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. దేవుని కంటే గొప్పది ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా క్రిస్తువును కలిగిన స్థాయిలో ఉన్న మనం అన్ని మనలోనే ఉంది అనమాట. మనలో అన్ని ఉంది. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ భూమిలో మనం బ్రతకడానికి కొరకు, నిత్యం బ్రతకడానికి కొరకు, శాశ్వతంగా నిత్యం జీవంగల దేవునితో బ్రతకడానికి కొరకు కావలసిన అందరూ కూడా యేసుక్రీస్తులో ఉంది. ప్రియులారా నాలో ఉన్న మీలో ఉన్న యేసుక్రీస్తులో ఉంది అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మనం చూడాలి, అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడు అవసరం గ్రేప్ అనమాట. మన గ్రేప్ అవసరం. ఏదో దేవుడు ఇవ్వడం అని కాదు, కానీ కూడా ఇచ్చేసాము, దాని గురించి మనం గ్రహించుకోవాలి. గ్రహించినప్పుడు ఏమవుతుంది? అది మన అనుభవంగా మార్చబడుతుంది. లేదంటే మనం అనుభవించలే. ఇప్పుడు గ్రహించుకోవాలి. అందుకొరకు బైబిల్ ప్రియులారా దేని కొరకు మనం చదువుతున్నామంటే గ్రహించుకోవడానికి కొరకు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వల్ల మనకు అనుగ్రహించినది ఏదని మనం గ్రహించుకొని గ్రహించిన కొలది ఎక్కువ మనం గ్రహించిన కొలది ఎక్కువ కుదించే వ్యక్తిగా మార్చబడుతుంది. సత్యాన్ని మనం ఎక్కువ గ్రహించినప్పుడు ఎక్కువ మనం ఆనందం వస్తాయి, ఎక్కువ సంతోషం వస్తాయి, ఎక్కువ మనం సుధించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడుతుంది. అదే ప్రియుల దేవుడు కోరుతుంది. తోటి లవ్ ప్రియుల దేవుని యొక్క ప్రేమ మన ఆత్మలో ఉంది. ఆ ప్రేమ మన ఆత్మ నుండి సమృద్ధి అనుదినం ప్రవహించినాక, అనుదినం దేవుని ప్రేమ ప్రియుల మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ఏమవుతుంది? మనం దగ్గర ఉన్న అన్నిలు గాని రక్షణ పొందలేని వ్యక్తులు కూడా దేవుని ప్రేమ మీ యొక్క మాటలు, మీ యొక్క క్రియల ద్వారా అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు వారు కూడా వారు కూడా ఆశ్చర్యం వస్తాయి అనమాట. అబ్బో, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారా, నా కుమార్తె, నా కుమారుడు, లేదంటే నా బ్రదర్, నా సిస్టర్, లేదంటే నా భర్త, లేదంటే నా భార్య నన్ను ఇంతగా ప్రేమిస్తున్నామని వారే చెప్తారనమాట. ఇప్పుడేమో వారు చెప్తారు, అబ్బో నా భార్య నన్ను ప్రేమించలేదు, లేదంటే నా బిడ్డ నన్ను ప్రేమించలేదు, నన్ను గౌరవించలేదు, నన్ను పట్టించుకోలేదు, లేదంటే నా సిస్టర్ బ్రదర్ నన్ను అసలే పట్టించుకోవట్లేదని వారు చెప్తున్నారు. నేను ఏసీఎంలో ఎదుగుతున్నప్పుడు మన కేర్ చేసే వ్యక్తిగా మార్చబడతాయి. ఇద్దరు కూడా సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి. పిల్లలు మనం సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి మీ యొక్క సహాయం ఇద్దరికి అవసరం అనమాట. మీ యొక్క సహాయం ఇద్దరికి అవసరం, మీ దగ్గర ఉన్న వారికి అవసరం అనమాట. కానీ మనం చెప్తాము వారి సహాయం నాకు అవసరమని మీరు అనుకున్నారు. కానీ దానికంటే మీ సహాయం వారికి అవసరం అనమాట. యేసుక్రీస్తును కలిగిన మీకు ప్రియులారా అనేకులను సహాయం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
లూకాసు వార్త ప్రియుల 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తును వెంబడించాలని కోరామన్నమాట. యేసుక్రీస్తుడే నన్ను వెంబడించమని చెప్పిన, కానీ ఆయన చెప్పిన అనమాట, నేను నా తండ్రి చనిపోయిన కాబట్టి నేను సమాధి అంటే పాతి పెట్టబడిన తర్వాత నేను నిన్ను వెంబడిస్తామని యేసుక్రీస్తు చెప్పిన అనమాట. యేసుక్రీస్తు ఏం చెప్పినా చనిపోయిన వారు అలాగే నీవు దేవుని రాజ్యం ప్రకటించాలి కానీ చనిపోయిన స్థాయిలో ఉన్నవారు అది చూస్తారని ప్రభు చెప్పి, అంటే ఇప్పుడు ఇలా స్పిరిచువల్ గా చనిపోయిన స్థాయిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారనమాట. వారే పని చేస్తారు కానీ మీరు ఏం చేయాలి, అనేకులకు జీవన ఇవ్వాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువును కలిగిన ప్రియులారా మనం గొప్ప స్థాయిలో ఉన్నాం. ఆత్మీయంగా ప్రియులారా మీరు ఉన్నతమైన స్థాయిలో ఉన్నామన్నమాట, తక్కువ స్థాయిలో లేదు. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ బట్టి కాదు. కాబట్టి ఇప్పుడు డబ్బు ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి కాదు, మనం దేవునితో భయభక్తి లేదంటే గొప్పవారం తక్కువవారం అని దాన్ని బట్టి కాదు. దేవుడు ఉన్నాడా లేదా, దేవునితో సంబంధం ఉందా లేదా, క్రిస్తువుని కలిగి ఉన్నామా లేదా, క్రిస్తువుకు అభిషేకం ఉందా లేదా, దాన్ని బట్టి దేవుని యొక్క దృష్టిలో ప్రియులరా చిన్నవారు కానీ పెద్దవారు అలాగే దాన్ని బట్టి అనమాట. కాబట్టి మన ఏమో వరల్డ్ స్టాండర్డ్ బట్టి మనం మెజర్మెంట్ చేస్తున్నారేమో. వీళ్ళు ఎక్కువ డబ్బు ఉన్న వారు అబ్బో చాలా గొప్పవారు, డబ్బు లేని వారు చాలా తక్కువ స్థాయిలో ఉన్నామని, అది వరల్డ్ స్టాండర్డ్ ని బట్టి మనం అలాగే అది అన్యులు లేదంటే వరల్డ్ స్టాండర్డ్ బట్టి వారే చెప్తారు. కాబట్టి దేవుని కుమార్తె మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువు ఉన్నారా లేదా, క్రిస్తువుతో వారికి సంబంధం ఉందా లేదా. లేదు అంటే వారు 100% ఆత్మీయంగా వారు చనిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఆ 100% చనిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తిని గురించి మనం పెద్దగా పొడుతున్నారు. కానీ మనం పొగడాలి, కానీ కొత్తగా జన్మించిన వారిని బట్టి మనం పొగడాలి. సువార్త రక్షణ పొంది కొత్తగా జన్మించి క్రిస్తువుని కలిగి పరిశుద్ధాత్మను నింపబడి వాక్యంతో నింపబడిన ఆ వ్యక్తి దేవుని కుమారుడు దేవుని కుమార్తె, ఆ వ్యక్తిలో దేవుని ఒక అభిషేకం ఉంది, దేవుని ఒక శక్తి సమృద్ధి ఉంది. రక్షణ పొందిన మీలో దేవుని ఒక శక్తి ఉంది, అది మనం చూడడం లేదేమో. కొత్త జన్మించిన ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని గొప్ప అభిషేకం ఉంది. అనువేంటి అభిషేకం, అది మనం బయటకు మన ఈ ఫిజికల్ ఐస్తో కనిపించలేదేమో, కానీ ఉంది. బైబిల్ మనకు చెప్తుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 18 యేసుక్రీస్తు చెప్పిన మాట, యేసుక్రీస్తు లేచి నిలబడి చెప్పిన మాట, దేవుని ఒక ఆత్మ నా మీద ఉంది, దేవుని ఒక అభిషేకం నా మీద ఉంది అని ప్రభు చెప్పామన్నమాట. యెషయా గ్రంథం తెరచి చదివామన్నమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, సువార్త రక్షణ పొందిన ప్రియులారా మన చేతిలో ఆస్తిపాస్తులు తక్కువ ఉండొచ్చేమో, డబ్బు తక్కువ ఉండొచ్చేమో, కానీ మనకు ఉన్న గొప్ప విషయం ఏంటంటే తండ్రిన దేవుడు మనకు తోడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు, మహిమాంధ్ర క్రీస్తు మనలోనే ఉన్నాడు, ఆకాశం భూమి సముద్రం అందరిన గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాం. దేవుని గొప్ప అభిషేకం పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది, మన మీద ఉంది. ఇది మనం ధ్యానించాలి. కాబట్టి డబ్బు ఆస్తిపాస్తులు కాదు గొప్పది, దేవుడు గొప్పవాడు, యేసుక్రీస్తు గొప్పది, దేవునికి అభిషేకం గొప్పది. ప్రియులారా దేవుడు గొప్పవాడు అనమాట. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. కానీ మన మైండ్లో ఏమో ఆస్తిపాస్తులను వారే గొప్పవారమని అలాగే మన మనసులో రాసి పెట్టారు. కాబట్టి డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ డబ్బు ఉన్నవారే గొప్పవారమని కాదు, క్రిస్తువును కలిగిన వారు గొప్ప వారమని సత్యమని అర్థం చేసుకోవాలి. క్రిస్తువు లేదు అంటే తండ్రి దేవుని యొక్క దృష్టిలో 0 లెక్కనే అనమాట. ఇక్కడ ఆయన చనిపోయిన స్థాయిలో ఉన్న స్పిరిచువల్ గా, ఎందుకంటే తర్వాత అదే స్థాయిలో ఆయన కొనసాగించబడుతున్న స్థాయిలో ఉంటే అన్న తర్వాత ఎటు వెళతారు, పాదాల తర్వాత నరకములో అగ్నిగుండంలో యుగాలు కాల్చబడతాయి అనమాట. కానీ సువార్త దర్శనం పొందిన మీ యొక్క స్థాయి ఏమవుతుంది? సువార్త యేసు రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధాత్మ నింపబడి యేసుక్రీస్తుతో కలిసి ప్రవర్తన, ఇద్దరితో క్షమించుకొని వాక్యానుసారంగా ప్రవర్తన. మీకు ఒకవేళ బెంగళ లేదేమో, కోళ్ళు డబ్బు చేతలు లేదేమో, బంగారం అండి ఏదే లేదేమో, ఒకటి మాత్రం ఉంది, క్రిస్తువును కలిగి ఉన్నాము. గుడిసెలో ఉన్నా సరే, బెంగళూరు ఉన్నా సరే, ప్రియులారా క్రిస్తువును కలిగి ఉన్నామంటే తర్వాత ప్రియులారా క్రిస్తునందు నిద్రించిన తర్వాత కూడా యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం దేవునితో బ్రతుకుతాయి అనమాట, మరణ తర్వాత కూడా. కాబట్టి భూమిలో దేవునితో బ్రతుకుతున్నాం, అనుదినం దేవునితో బ్రతుకుతున్నాము, అనుదినం పరిశుద్ధాత్మ వలన సంతోషం నెమ్మది అనుభవించుకొని సాతాను తొక్కుని అనుదినం మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఏది ప్రియులారా గొప్పది? ఇప్పుడు క్రిస్తునందు ఉన్న జీవితమే గొప్పది, క్రిస్తుతో ఉన్న జీవితమే గొప్పదైన సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనమేమో ఈ సత్యం సరిగా మనం గ్రహించుకుంటే మనమే రక్షణ పొందిన మనమే వారిని ఎక్కువ పొడుతున్నారేమో. కానీ మనం ఎవరిని పొగడాలి, ఎవరిని మెచ్చుకోవాలి,
మొదటి పేతురు 2:9 ప్రకారం యేసుక్రీస్తుని మెచ్చుకోవాలి. దాని కొరకు దేవుడు పిలిచాడు. యేసుక్రీస్తుని మనం పోడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టారు, నిత్య జీవనం అనుగ్రహించారు, రక్షణ అనుగ్రహించాం. కానీ దానికి బదులుగా ఆస్తిపాస్తులు ఉన్న వారి గురించి మనం ఎక్కువ పోడుతున్నారని అంటే దానికి అర్థం మన త్రోవ తప్పిపోయినట్టే, పిలుపు తప్పిపోయినట్టే. కాబట్టి పిలుపు దేని కొరకు మొదటి పేతురు 2:9 రాయబడింది. చీకటి నుండి దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనలో తీసుకొని వచ్చారు. కాబట్టి పిలిచిన దేవుని గుణాదిశయం గురించి మనం చెప్పాలి. పిలిచిన దేవుడు మాత్రం కాదు, పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు పరిశుద్ధాత్మ వల్ల నుంచి మనలో ఇప్పుడు నివాస చేస్తున్నాడు. మనం వేసి ఒకటే అనమాట. ఆ వెలుగైన యేసుక్రీస్తులో మీరు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనలో గొప్ప దేవుడు వచ్చాడు, మీలో గొప్ప దేవుడు వచ్చాడు. గొప్ప అభిషేకం మీలో ఉన్న కాబట్టి, గొప్ప క్రీస్తు మీలో ఉన్న కాబట్టి, చనిపోయిన స్థాయిలో ఉన్న, ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో మనం ఉండే, దేవ జ్ఞానంతో నింపబడిన స్థాయిలో ఉండే ఆ వ్యక్తిని కూడా బ్రతికించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడతారనమాట. నిన్ను వాడతారు. కాబట్టి మన కరెక్ట్ పరిశుద్ధాత్మతో మనం కలిసి ఉండే వారికి మనం హెల్ప్ చేసే వ్యక్తిగా మార్చబడదు. కాబట్టి ఏది ప్రియుల గొప్ప హెల్ప్? ఆత్మీయంగా ఒక వ్యక్తిని మనం సహాయం చేయడమా, లేదంటే లోకానుసరంగా ఏదైనా డబ్బు గాని ఆస్తిపాస్తులు ఇచ్చి సహాయం చేయడమైనా గొప్పది. బైబిల్ గ్రంథ ప్రకారం మనకు ప్రియులారా నేర్పిస్తుంది ఆస్తిపాస్తులు ఇవ్వడం కాదు, లేదంటే డబ్బు ఇవ్వడం కాదు. దానికంటే బైబిల్ ప్రకారం ప్రియులారా మనం చూస్తున్న డబ్బు అంటే, మనీ అంటే అది చాలా చిన్నదనమాట. చాలా చాలా అంటే చాలా చిన్న మ్యాటర్ అనమాట. ఆత్మీయ స్పిరిచువల్ విషయంతో మనం చూసినట్లయితే అది చాలా చాలా అంటే చాలా చిన్న విషయం అనమాట. అందుకొరకు బైబిల్ నేర్పిస్తుంది మామూలు మనీ అంటే మామూలు అనమాట. మామూలు ఆ మనీలో మనం నమ్మకం లేదు, ఆ చిన్న విషయంలో మనం నమ్మకం లేదుండే, గొప్ప విషయంలో మనం నమ్మకం లేదు అనమాట. స్పిరిచువల్ విషయంలో నమ్మకం లేదు. కాబట్టి మనం మార్మనసు పొందాలి. ఇప్పుడు చిన్న మనీ విషయంలో ప్రియులారా నమ్మకం ఉండనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన కృప అనుగ్రహించినాక అప్పుడు మాత్రమే స్పిరిచువల్ విషయంలో మనం నమ్మకంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి గొప్ప విషయం స్పిరిచువల్ విషయం అనే సత్యం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్పిరిచువల్ విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే మన డబ్బు పెట్టి కొనేది కాదు, డబ్బు పెట్టి కొనేది కాదు. లోకానుసరమైన విషయాలు మనం డబ్బు ఇచ్చినా దొరుకుతాయి. కానీ స్పిరిచువల్ విషయాలు ప్రియులారా అది దేవుని కరుణని బట్టి, దేవుని దయాన్ని బట్టి, దేవుని ప్రేమని బట్టి దేవుడు మనకి ఇవ్వాలి అనమాట. డబ్బు పెట్టి డబ్బు ఇచ్చి మనం అభిషేకం కొనలేదు, స్వస్థత కూడా కొనలేదు అనమాట. డబ్బు ఇచ్చి ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ప్రియులారా మనం కొనలేదు, ఇంకా దేవుని కొనలేదు, సత్య సమాధానం కూడా కొనలేదనమాట. కాబట్టి దేవుడు ప్రియులారు, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, లోకానుసరమైన ఆశీర్వాదాలు కాదు గొప్పది, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం గొప్పది. అంటే స్పిరిచువల్ ఆశీర్వాదం, ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటే గొప్పది, అదే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కానీ మన మనసులో ఏమో ఈ లోకానుసరమైన ఆశీర్వాదం మనకు అవసరం, మెటీరియల్ బ్లెస్సింగ్ మనకు అవసరం. కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రియులారా మనం అది అనుభవిస్తున్న కొలది ఆ దేవుడు అనుగ్రహించడు. దానితో పాటు భూసంబంధమైన ఆశీర్వాదాలు కూడా జీవంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కొందరు మనకంటే భూసంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన స్థాయిలో ఉండవచ్చు, కానీ వారిని చూసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు క్రిస్తువును కలిగిన వ్యక్తి మీరు ఆనందించాలి. బైబిల్లో రాయబడింది ప్రభువునందు ఆనందించుడే. కొందరు బాధపడతారేమో, వారికి ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంది, వారి బ్యాంకులో ఎక్కువ డబ్బు ఉంది, నా చెదలేమో తక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఇలా క్రిస్తువును కలిగిన వ్యక్తి ఉండే మీరు క్రిస్తువులో ఆనందించాలి, క్రిస్తుతో బ్రతకడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు బైబిల్ ప్రియులారా మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు మనలో దేవుడు అనుగ్రహించిన అభిషేకం ఎంత గొప్పదని అర్థం చేసుకోవాలి. మనలో ఇచ్చిన క్రిస్తువు ఎంత గొప్పవాడని మనం గ్రహించుకోవాలి. ఆ క్రిస్తువుని మనం హైలైట్ చేసుకోవాలి అనమాట. క్రిస్తువుని మనం, కాబట్టి క్రిస్తువుకు తగినట్టు మనం బ్రతకాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇంకా మొదట రాజు అనేది వెదగుడి, అప్పుడు మనకు కావాల్సిన అన్ని మన దగ్గరికి వస్తాయని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనలో వచ్చిన యేసుక్రీస్తు గొప్పవాడని గ్రహించకుండా మనం ఎలాగే మొదట మన దేవుని రాజ్యం నీది వెదగుతుంది. అదే సమస్య మనది. మొదట ఇప్పుడు దేవుని రాజ్యం నీది మనం వెదగాలని బైబిల్ మనకు ప్రభు చెప్పామన్నమాట. కానీ మనలో వచ్చిన యేసుక్రీస్తు, మనలో ఉన్న అభిషేకం గొప్పది అని మనం గ్రహించకుండా ఎలాగ మనం మొదట మనం ప్రియులారా క్రిస్తు చెప్పినట్టు మనం బ్రతుకుతే ప్రియులారా. కాబట్టి క్రిస్తు గొప్పవాడని సత్యం అర్థం చేసుకోవాలి. జీవంగల దేవుడు, కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని అభిషేకం గొప్పది, యేసు నామం గొప్పది, యేసు రక్తం గొప్పది, దేవుని వాక్యం గొప్పది, దానికన్నా గొప్పది ఏదే లేదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూసిన కాదు గొప్పది. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన దేవుడు గొప్పవాడు. మొదటి యోహాను 4:4 ప్రకారం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనమాట. మనలో నేసే, మీలో నేసే గొప్పవాడు.
గొప్పవాడు. కాబట్టి మన యేసుక్రీస్తును గొప్పవాడుగా మనం చూడాలి. గొప్పవాడుగా మీలోని అభిషేకం గొప్పదిగా మనం చూడాలి. లేదంటే మీరే చెప్తారు, అబ్బో నేను పనికిరాని వ్యక్తి, నేను పనికిరాని పాత్ర, నేను మట్టి, నేను పురుగు, ఇదే చెప్తారేమో. ఇప్పుడు ఎందుకంటే మీలో వచ్చిన యేసుక్రీస్తును మీరు చూడడం లేదు, గ్రహింపు లేదు. కాబట్టి ఇప్పుడు గ్రహించుకోవాలి, మనలో వచ్చిన యేసుక్రీస్తు గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు, శక్తికర్తైన దేవుడు అనమాట. కాబట్టి మన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిచినాక కాబట్టి ఇప్పుడు మన మనసు నూతన పరిచయబడుతున్న కొలది మన క్రిస్తువును ప్రేరించే వారిగా మార్చబడింది. సత్యాలు గ్రహించే కొలది క్రిస్తువును ప్రేరించే వారిగా మార్చబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించు, పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును ట్రాన్స్ఫార్మ్ చేస్తానమాట. మన ఆత్మను బలపరుస్తున్నాము, వాక్యం ద్వారా మన మనసును నూతన పరుస్తున్నాము. అంటే మన చూపు డిఫరెంట్ వస్తాయి. అప్పుడు నా దేవుడు గొప్పవాడు. కాబట్టి ప్రియులను మనం చూస్తున్నట్టే మన సహాయం వారికి అవసరం అనమాట. ప్రత్యేకంగా అన్యులకు సువార్త రక్షణ పొందిన స్థాయిలో క్రిస్తువుని కలిగిన మీ సహాయం వారికి ఎక్కువ అవసరం. ఎందుకంటే వారి రక్షణ పొందాలి అంటే మీ ద్వారానే సాధ్యం, సంఘం ద్వారానే సాధ్యం. దేవుని కుమార్తెగా కుమారుడుగా మీ ద్వారానే సాధ్యం. లేదు అంటే వారు పరిస్థితి చాలా ఘోరమే. అది ప్రభువుకు తెలుసు. అందువరకు ప్రభు ప్రేమ కలిగిన ప్రభు, క్షమ, కరుణ, దయగలిగిన దేవుడు. కాబట్టి దేవుడు కోరుతుంది నా ద్వారా మీ ద్వారా అనేకలు రక్షించుకోవాలని దేవుడు ప్రియులను కోరుతుంది. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దైవజ్ఞానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ శత్రువుగా మనం అనుకున్న వారిని కూడా మిత్రుడుగా మార్చబడతాయి అనమాట. బైబిల్లో రాయబడింది, శత్రువును దేవుడు సాతాను గురించి కాదు మనుషుల గురించి మాట్లాడుతాను. వారిని మిత్రులుగా దేవుడు మారుస్తాడు. అంటే మన పరిశుద్ధాత్మ నింపబడి దైవజ్ఞానాన్ని బట్టి నింపబడి మన సొంత బుద్ధి ఎక్కడ వాడుకోవద్దు. దేవుని స్వరం విని వరకు ప్రార్థన చేయాలి, మినిమం ప్రేయర్ అని చేయాలి. వారికి ఏదో ఒకటి అవసరం వస్తుంది. వారికి ఏదో ఒకటి తలనొప్పి కానీ ఏదో ఒకటి దురాత్మలు కొన్నిసారి దురాత్మలు వారు కూడా దండిపిస్తాయి. అప్పుడు వారు చెప్తారు, అబ్బో నాకు తలనొప్పి, లేదంటే నాకు టెన్షన్, నాకు బాధ, నాకు ప్రాణ ప్రోళం. ఇప్పుడు ఆ నిమిషం అదే మన సమయం అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి ఆ నిమిషం నువ్వు యేసు ప్రే చేయాలన్నమాట. కానీ ఏమవుతుంది, మీరు ఆ వ్యక్తిని మీరు గొప్పగా చూసుకొని మీరు తక్కువ స్థాయిలో క్రిస్తువుని కలిగిన మీరు చాలా తక్కువ స్థాయిలో నేను ఉన్నామని ఒకవేళ నీవు అనుకొని ఉంటే ఆ సమయంలో ఆ వ్యక్తికి సహాయం చేయలేదన్నమాట. ఎందుకంటే మీలో ఉన్న అభిషేకం, మీలో ఉన్న యేసే గొప్పవాడని నువ్వు చూడడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం యాకోబు పాత నిబంధనలో యాకోబు గురించి మనం చూస్తున్నాం. యాకోబు ఇప్పుడు ఇలా రాజు దగ్గర వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాము, రాజు అయినప్పుడు కూడా పిల్లల ఫరోను యాకోబు దీవిస్తున్నాం అనమాట. మామూలు మనం చూస్తుంటే రాజు చాలా కోడ్లు కలిగిన ఒక ప్రాంతం అంతా, ఒక దేశం అంతా కూడా పరిపాలన చేసిన వ్యక్తి, చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి. మామూలు మనం అయితే వెళ్ళి ఏం చేస్తారు. కానీ యాకోబు ప్రియుల తన దగ్గర వెళ్ళి నిలబడి నన్ను దీవించమని యాకోబు అడగలేదనమాట. యాకోబు మనం చూస్తున్నాము, యాకోబు దీవించామన్నమాట. కాబట్టి లోకానుసారంగా మనం చూసినట్టే ఆ రాజు చాలా గొప్ప స్థాయిలో ఉన్నా, లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు ఫరో. కానీ స్పిరిచువల్ గా ప్రియులరా యాకోబుకు తెలుసు దేవుని కలిగిన వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. కాబట్టి యాకోబు ప్రార్థన చేసాం, దీవించామన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలా మందికి మీ విలువ అర్థం కాలేదము, కానీ మనకు విలువ అర్థం మన విలువ మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక విలువ మనం అర్థం చేసుకోవాలి. చాలు, యేసుక్రీస్తు మనలో ఉన్నామని మనం గ్రహించుకోవాలి. అంతే. ఇది ఉంటే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఎంత విలువ కలిగిన దేవుడని మనం పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా గ్రహించుకోవాలి. అదే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మనలో ఉన్నామని గ్రహించుకోవాలి. అంతే. ఆ గ్రహింపు ఉండే చాలు, మిగిలిన అంతా కూడా ప్రియుల మనకు లోబడతాయి అనమాట. సాతాను లోబడతాయి, మన పరిస్థితులు అంతా కూడా మన కింద వస్తాయి అనమాట. కాబట్టి మన చూపు చాలా ప్రాముఖ్యం అనమాట. మన చూపు చాలా ప్రాముఖ్యం. అప్పుడు మాత్రమే మన ఇద్దరులకు సహాయపడేది. మనలో ఉన్న దేవుడు గొప్పవాడని గ్రహించుకోవాలి. మనలో నేసే గొప్పవాడు, మనలో ఉన్న అభిషేకం గొప్పది, చిన్నది కాదు, చిన్నదిగా గొప్పదని గ్రహించుకొని ఉంటే మీరు ఎదుటి వ్యక్తికి సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి. లేదంటే సహాయం చేయలేదు, మనం అడిగే వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనం ఎదుర్కొన్న కొలది భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మన దగ్గరికి అది అట్రాక్ట్ అవుతాయి, మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. యేసుక్రీస్తు పట్టంగా చెప్పాను, నా రాజ్యం అనేది మొదటి మీరు వెదగుడి, అప్పుడు
మిగిలిన అంతా కూడా మన దగ్గరికి వస్తాడు. దేవుడు అది అలాగే చేస్తాడు అనమాట. దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మొదటి మన దేవుని రాజ్యం నీది మనం బతకాలి, దేవుని వైపు చూసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడని మనం ప్రకటించాలన్నమాట. నూరు మనం గొప్ప అవ్వాలి. కాబట్టి దేవుడు మన దేవుడు గొప్పవాడని, దేవుడు ప్రేమ మనం ప్రకటించలేదు అంటే దానికి అర్థం పరిశుద్ధాత్మ నింపదల మీరు లేదనమాట. పరిశుద్ధాలు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను ఆత్మతో నింపుము, మీ ఆత్మతో నింపు, ఏసే మీ ఆత్మతో నన్ను ప్రేమ నింపమని ప్రార్థన చేయండి. దేవుని ఆత్మతో మీరు నింపబడిన స్థాయిలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మనం వాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తప్పకుండా వాడతారు. అప్పుడు ఏమవుతుంది? అనేకులకు జీవనిచ్చే వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి మీ ఇంటిలో ఉన్న కొందరు కూడా జీవనిచ్చినట్టు దేవుడు నిన్ను వాడినాక ఎవరైనా నిత్య జీవన పొందలేని స్థాయిలో మీ ఇంటిలోనే ఉండే, లేదంటే మీ కోడలోనే, లేదంటే మీ స్నేహితులు, చుట్టాలు ఎవరైనా సరే వారికి నిత్య జీవనిచ్చే వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను వాడినాక నన్ను వాడతారు. దేవునికి చిత్తమైన మాట. ఇప్పుడు మనం జీవన పెట్టేవారుగా మనం ఉండాలి, అంటే జీవన ఇచ్చేవారు ఉండాలి. ఇప్పుడు మన జీవ మాటలు పలికి క్రిస్తువుని ప్రకటించడం అంటే జీవ మాటలు పలుకుతున్నాం అనమాట. మరణ మాటలు దేశ పలుకోవద్దు, శాప మాటలు దాని కొరకు దేవుడు నన్ను పొడవలేదనమాట. కాబట్టి క్రిస్తు ప్రేమలో ప్రియులారా మనం ఇంగ్రీస్ అవుతున్న కొలది మీరు అనేకులను దీవించే వ్యక్తిగా మార్చబడతాయి. ఆ పవర్ మీలో ఉంది. ఎందుకంటే క్రిస్తు మీలో ఉన్న కాబట్టి సామర్థ్యం మీ ఆత్మలో ఉంది. అందుకొరకు ఇన్నర్ మ్యాన్ ప్రార్థన ద్వారా బలపరుచుకోవాలి. ఒకటి క్రిస్తు నిన్ను బ్రదైనంత కాలం వాడతారు. ఇప్పుడు క్రిస్తు కొరకు నిలబడడం, క్రిస్తు కొరకు వాడబడడం చాలా గొప్ప ధన్యత. ప్రియులారా క్రిస్తు కొరకు క్రిస్తులో ఫలించుకోవడం చాలా గొప్ప ధన్యత అనమాట. ఇప్పుడు దేవునితో ప్రత్యేకంగా దేవుని ప్రేమతో నింపబడిన వారు అనేకులను దీవించే వ్యక్తిగా మార్చబడుతుంది. మీరు అనేకులను దీవించే వ్యక్తిగా దేవుడు వాడినాక, ఇప్పుడు మిమ్మల్ని వాడుతున్నారు ఇంక్రీస్ అవునాక, మనం బలపరచబడుతున్న కొలది, వాక్య సత్యాలు గ్రహించిన కొలది మీరు అనేకులను బ్రతినంతగానో దీవిస్తే అనమాట. దేవుడు దాని కొరకు వాడతారు. మీరు దీవించబడతాయి, అనేకులు మీ ద్వారా దీవించబడుతుంది. ఇంకా నిత్యత్వంలో ఇటర్నిటీలో నిత్యం ఆ దీవెన జీవంగల దేవులతో కలిసి నిత్యం ఆ దీవెనలు వెంబడిస్తాయి అనమాట, అనుభవిస్తాయి అనమాట. ఎంత గొప్ప జీవితం క్రిస్తునంత జీవితం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనలో ఉన్న యేసే గొప్పవాడు, చిన్నది కాదు. దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం చాలా గొప్పది, పవర్ఫుల్ అనమాట. అభిషేకం డబ్బు పెట్టి ఎన్ని కోట్లు పెట్టినా దేవుడు ఇవ్వలేదు. అర్థం చేసుకోవాలి, కోట్లు పెట్టినా దొరకలేదు. కానీ ఆ అభిషేకం తండ్రి దేవుడు క్రిస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఉచితంగా అనుగ్రహించిన బట్టి దానికి విలువ లేదని దయచేసి మనం అర్థం చేసుకోవద్దు. మనకు మన వరల్డ్ స్టాండర్డ్ లో మనం చూస్తున్నట్టే డబ్బు ఎక్కువ అడుగుతున్నప్పుడు దానికి ఎక్కువ విలువ ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇలా దేశి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ఉచితంగా అనుగ్రహించాను, దానికి అర్థం విలువ లేదని కాదు, మనం విలువ బట్టి కొనలేదు అని తండ్రికి తెలుసు. అందుకొరకే తండ్రిని దేవుడు యేసుక్రీస్తును ఉచితంగా మనకి ఇచ్చేసాడు. కాబట్టి దానికి అర్థం విలువ లేదని కాదు. కాబట్టి మనం అలాగే దీనికి విలువ లేదని దేసి క్రిస్తుని బట్టి ప్రియులరా దేవుడు ఇచ్చిన అభిషేకం చిన్నదని దేసి మనం చూడవద్దు, విలువ ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఎంత విలువ ఉంది అంత విలువ క్రిస్తుకు ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తున్నాం అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు మనలో వచ్చి నివాస చేస్తున్నాం. అందుకొరకు మనం దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా మార్చబడాం. దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి నివాస చేస్తున్నాం. వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించామంటే దేవుడే పరిశుద్ధాత్మ వలన దేవుడే వచ్చి మనల్ని నివాస చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం దేవుని కుమారుడు అంటే మామూలుగా దేవుని కుమారుడు అంటే దేవుడు కుమారుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన సదృశ్యములో స్వరూపంలో మనం నిర్మించాం. కాబట్టి మనం దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. సేమ్ తండ్రి అలాగనమాట, అప్పుడు సేమ్ కుమారుడు ఎలాగనమాట. కాబట్టి సేమ్ అనమాట దేవునికి. అందుకొరకు అపోస్తలుడు పౌలు ధైర్యంతో చెప్పామన్నమాట. గలాతీయుల రాసిన 2:20 మనం చూడవచ్చు, నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతాను అంతే. ఇప్పుడు దేవుడు మీలో నాలో ఉన్నామంటే, మన ఆత్మ ప్రాణ శరీరం యేసుక్రీస్తు సమర్పించామంటే యేసు మీరు, నేను కాదు ప్రభు మీరు ఇంకా బ్రతుకు అంతే. మన అవకాశం ఇచ్చామంటే మన ద్వారా క్రిస్తు ఇప్పుడు బ్రతుకుతున్నాం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనమాట. దేవుడు నా ద్వారా మీ ద్వారా తన కార్యం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఎంత గొప్ప ధన్యత ప్రియుల. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు గొప్ప దేవుడు అనమాట. మన దేవుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనల్ని కూడా దేవుడు తన ఛానల్ గా వాడుతున్న కాలం సమయంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడును ప్రియుల దేశం మనం ఇన్సల్ట్ చేయవద్దు అనమాట. ఇప్పుడు లోకానుసరమైన ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్ గొప్పదని మనం అనుకొని ఉంటే దేవుడిని మనం చిన్న చూపు చూస్తున్నట్టు. అదే మన ఆశీర్వాదాలు అప్పుడు ఏమవుతుంది, మన దగ్గరగా మార్చబడతాయి అనమాట. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించుకొని ఉంటే ఏమో
ఏం జరగాలి? భార్య మన దగ్గర వచ్చి అడగాలి అన్నమాట. నాతో సువార్త చెప్పము, నా కొరకు ప్రార్థన చేయము, నన్ను దీవించమని వారు అడుగుతారనమాట. మనం నిజంగా క్రీస్తుతో కలిసి ఉంటే వారు అడుగుతారు. చాలా మంది మిమ్మల్ని పిలుస్తారనమాట, నన్ను నా కొరకు ప్రార్థన చేయము, నన్ను ఒకసారి దీవించము. కాబట్టి కానీ మనమే మన గురించి నేనే తక్కువ వ్యక్తి అని ఒకవేళ మీరు అనుకుని ఉండే, ఎవరు పిలుస్తారు? ఎవరు పిలవలేదనమాట. మీరే ప్రచారం చేస్తున్నాము, నేను తక్కువ వ్యక్తి, నేను తక్కువ స్థాయిలో ఉన్నామని మీరే మీ గురించి ప్రచారం చేసుకొని ఉండే ప్రియులారా, ఎవరు అంటే దానికి అర్థం మీలో ఉన్న యేసుక్రీస్తును, మీలో ఉన్న అభిషేకాన్ని గుర్తించడం లేదు. మనలో ఉన్న అభిషేకం మనం గుర్తించాలి. మనలో ఉన్న క్రిస్తుని మీలో ఉన్న క్రిస్తుని మీరు గుర్తించాలి. మీలో ఉన్న అభిషేకం గొప్పదని గుర్తించాలి. మనలో ఉన్న దేవుడు గొప్పవాడని మనం గుర్తించాలి. మనం గుర్తించలేదు అంటే ఎవరు గుర్తించలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనలో ఉన్న దేవుడు గొప్పవాడని గ్రహించుకోవాలి. కాబట్టి దేవుని చిత్తాన్ని అంటే దేవునికి తగినట్టు విధంగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి అనమాట. తగ్గిపోయిన అనుకొని మన గురించి మట్టి పురుగు ఇలాంటి మాటలు దయచేసి మనం పలుకోవద్దు. మనం పలకాలి. యేసు రక్తం ద్వారా దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాం, దేవుడు నన్ను ధనవంతుడిగా మార్చాం, దేవుడు నన్ను అభిషేకించాం, నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తె, క్రీస్తు నాలో ఉన్నాడు, నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతున్నా, నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం, నేను నూతన సృష్టి, ఇలాంటి విషయాలు మనం పలకాలి అనమాట. నేను దీవించబడిన వ్యక్తి, జీవదలనలు నా ఆత్మలో ఉంది, నా ఆత్మ నుండి అది ఎల్లప్పుడూ ప్రవేశిస్తుంది. ఇలాంటి మాటలు మనం పలకాలి అనమాట. బైబిల్ ప్రకారం అలాగ పలకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. నేను దీవించినప్పుడు అనేకలు దీవించబడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే నేను అంటే దానిలో క్రీస్తు కూడా ఉంది అనమాట. మన క్రీస్తు రెండు కాదు ఒకటి అని 1 కొరింథీయులు 6:17 ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన క్రీస్తు ఒక్కటే అనమాట, రెండు కాదు. కాబట్టి మనం దీవించిన వారు దీవించబడతాయి. ఎందుకంటే మనం దీవించబడు, మీరు దీవించబడు, మీరు మాత్రం కాదు, మీతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నామనమాట. మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే అనమాట, మీరు క్రీస్తు ఒక్కటే అనమాట, మీరు తండ్రి దేవుడు ఒక్కటిగా మార్చబడారు, మన దేవుడు ఒక్కటే మార్చబడి రెండుగా లేదనమాట. ఇది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఇది అనుదినం మనం ధ్యానించుకోవాలి, అనుదినం మనం ఒప్పుకోవాలి. అప్పుడు వాక్యం మార్మాలాగా ఎక్కువ మార్చబడతాయి. ఇప్పుడు మీరు ఎక్కువ మందిని దీవించే వ్యక్తిగా మార్చబడితే అనేకలు పరిగెత్తుకొని వస్తాయి, నన్ను దీవించమని, నన్ను కూడా ఒకసారి నా కొరకు కూడా ప్రార్థన చేయమని చాలా మంది పరిగెత్తుకొని వస్తారు. హల్లెలూయా. ఎందుకంటే మన యేసుక్రీస్తు అంత గొప్పవాడు కాబట్టి, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, మన గొప్పతనం కాదు, మనలో ఉన్న యేసే గొప్పవాడు కాబట్టి, మనలో ఉన్న అభిషేకం గొప్పదనమాట, క్రీస్తు అభిషేకం గొప్పదనమాట. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మలైన మనలో ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా, పరిశుద్ధాత్మ ఫలం మనలో ఉంది. వరాలు మన నుండి ఇంక్రీస్ అవునాక, మీ నుండి హోలీ స్పిరిట్ ఫ్రూట్ అండ్ గిఫ్ట్ మన నుండి రోజు ఇంక్రీస్ అవునాక దనేమో జీసస్. అప్పుడు ఏమవుతుంది? మీరు అనేకలకు దేవుని నగరంగా మార్చబడతాయి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ యోసేపు ఒక గిఫ్ట్ వాడినప్పుడే తన పరిస్థితి మార్చబడామన్నమాట. గిఫ్ట్. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ మనం వాడుకోవాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి. చిన్నదాన్ని అనుకొని దాన్ని చిన్న చూపు చూడవద్దు, దాన్ని వాడుకోకుండా ఉండవద్దు. దేవుడు ఇచ్చిన సమయం వ్యర్థం చేయవద్దు. మన నూతన పరచబడలేని మనసును బట్టి మీరు ఆలోచన చేస్తారేమో సమయం విలువ లేదని. సమయం చాలా ప్రీషియస్ అనమాట. లైఫ్ కు ఎంత విలువ ఉంది, మన జీవితానికి ఎంత విలువ ఉంది, అంత విలువ సమయానికి కూడా ఉంది అనమాట. ఈ లైఫ్ అంటే ప్రియులారా టోటల్ సమయం అంత కూడా అదే అనమాట. జీవితం అని ఒక మాటలో మనం చెప్తున్న జీవితం అని చెప్తా కదా, 70, 80, 120 సంవత్సరాలు దేవుడు నాకు బ్రతుకు ఇచ్చామని. లైఫ్ అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ సమయం అంతా కూడా కలిసేది మన లైఫ్ అనమాట. అందుకు టైం 1 సెకండ్ కూడా లేదంటే దానికంటూ కూడా అది ఆ సమయం చాలా విలువ ఉంది అనమాట. దేవుడు ఇచ్చిన సమయం మనం దేని కొరకు వాడుతున్నాం? దేవుడు ఇచ్చిన సమయం, క్రీస్తు మన జీవగల దేవుడు మనకి ఇచ్చిన సమయం పరిశుద్ధాత్మతో కలిసి అది ఎలాగ వాడుకోవాలని మీరు ప్లాన్ చేయాలి, డిస్కస్ చేయాలి, యేసుతో డిస్కస్ చేయాలి, పరిశుద్ధాత్మతో డిస్కస్ చేయాలి. దేవా మీరు ఇచ్చిన సమయం ఎలా వాడుకోవాలని మీరు డిస్కస్ చేస్తున్నారా, లేదంటే మీరు ఓన్ గా మీ ఇష్టానుసారంగా వాడుతున్నారా? అలా కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమయం ఇచ్చిన దేవునితో అడగాలి అనమాట. దేవా మీరు నాకు బ్రతుకు ఇచ్చాము, ఈ సమయం ఇచ్చాము, ఈ రోజు ఇచ్చాము, నేను ఎలాగ వాడుకోవాలి? ఒకవేళ తెలియలేదేమో ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఎలా వాడుకోవాలి? దేవుడు మాట్లాడతారు, ఆ స్వరం విని దానికి లోబడి ప్రియులారా మనందరూ ముందుకు వెళదాం. దేవుడి వాక్యం ద్వారా దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా మీరు రక్తం ఇచ్చుకున్నటువంటి వందలు, సొత్తుగా మార్చినటువంటి వందలు తండ్రి. మీ ప్రియ కుమార్ని
మాకు ఉచితంగా అనుగ్రహించాము. కాబట్టి దేవా మీరు ఉచితంగా మాకు అనుగ్రహించినప్పుడు కూడా దేవా మీరు గొప్ప దేవుడని దేవా మాకు దయచేయము తండ్రి. మేము విలువబెట్టి కొనలేదు, అవును తండ్రి. మా మీద దేవా మీకు తెలుసు తండ్రి, మేము ఏది ఇచ్చినా దొరకలేదు అని. కానీ వేసే మీరు మా కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చి పాపశ్రమణం అనుగ్రహించి దేవా నిత్య జీవన్ దేవా క్రిస్తువును తండ్రి దేవా మీ ప్రియ కుమార్ని మాకు ఉచితంగా సువార్త విని రక్షణ పొందిన అందరిని బట్టి స్తోత్రం తండ్రి. దేవా మేము సువార్త అంగీకరించినప్పుడు ఉచితంగా మీ తండ్రి మీ కుమార్ని మాకు అనుగ్రహించేవాడు వందనాలు. పరిశుద్ధాత్మ వలన వేసి మీరు మా అందరిలో మీరు ఉన్నటువంటి వందనాలు తండ్రి. గొప్పవాడని గరింపు దేవా మాకు గరింపు అదేగా దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మేము చిన్నగా చూసి ఉండే క్షమించము తండ్రి. మా నూతన పరచబడలేని మనసు ద్వారా తండ్రి చిన్న చూపు ఎప్పుడు కూడా చూస్తున్నాండి దేవా క్షమించము తండ్రి. మీరు ఇచ్చిన తండ్రి మీ ప్రియ కుమారుడు గొప్పది, మీ అభిషేకం గొప్పది, అగరింప మాకు దేయము తండ్రి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గొప్పదని గరింప దేవము మెటీరియల్ బ్లెస్సింగ్ కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గొప్ప దేవుడే గొప్పవాడని గరింప మాకు అందరికి దేవా దయము. ఆమె ఇప్పుడు చూస్తున్న శక్తి అందు కూడా దేవుని నుండి కలుగ చేయబడి ఆమెను గ్రీపోదేవా మాకు దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే రాబా ఖరాబిన సుగడో కోరిబిరే ప్రభా మీకంటే ఎవరైనా హృదయంలో తండ్రి దేవా ఆమె దేవా ప్రభా మిమ్మల్ని కంటే ఇంకా ఆమె సృష్టిని ఆరాధన చేసిన వారు ఎవరైనా ఉండే ప్రభావ మారు మనసు వారికి దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. హృదయంలో డబ్బును ఎక్కువ మనసులో ఎక్కువ దేవుని కంటే ఎక్కువ డబ్బు గొప్పదని అనుకున్న వారు ఉండే తండ్రి. వారికి మారుబరిస్తే ఏమో దేవుడు క్రిస్తు కంటే లోగా ఆస్తివాస్తులు గొప్పదని మనసులో ఆలోచన చేస్తున్న వారు ఎవరైనా ఉండే తండ్రి మారు మనసు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరబిన లోగానుసరమైన సర్టిఫికేట్ దేవుని కంటే గొప్పదని ఎవరైనా అనుకుని ఉండే దేవా మారు మనసు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభా గరింపు దయము తండ్రి. దవా స్తోత్రం తండ్రి. ప్రభా మీరే గొప్పవాడని గరింపు మాకందరికీ దవా గరింపు దవా మూర్తి యోహాను 4వ ప్రేమ వీళ్ళు ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు గరింపు మాకందరికీ దవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. తన కూడా వచ్చిన అందరిని బట్టి స్తుతిస్తున్నాం. బలమైన అభిషేకంతో కుమ్మరించుందని ఆత్మ మనిషి బలపరచుందని మీ ప్రేమ వారు ఆత్మ నుండి ఎల్లప్పుడూ ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. క్షమించి అభిషేకంతో కుమ్మరించుందండి. జీవదలందరూ పరిశుద్ధమైన ప్రేమ ప్రతి ఒక్కరి నుండి సమృద్ధి ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఫలం భార్యాలతో నింపమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ప్రేమ ప్రవహించినాక మరి కుటుంబ జీవితంలో తండ్రి మీ ప్రేమ తండ్రి ప్రేమ నింపబడినాక తండ్రి మీ ప్రేమతో దేవా వారు కుటుంబ జీవితాల్లో కట్టబడినాకని ప్రార్థనిస్తున్నాం. వారి రిలేషన్షిప్ దేవా మీ చిత్తానుసారంగా బలపరచబడినాక అని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఉన్న అభావాధికారులు పరిశుద్ధాత్మకంగా కాలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ ప్రేమ ప్రతి ఒక్కరి నుండి ప్రవహించినాక తండ్రి. ఊహే మాటల ద్వారా క్రియల ద్వారా మా బ్రతుకు ద్వారా వేసి మీ ప్రేమ రిలీజ్ అవునాక అని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనేకులు తండ్రి మా ద్వారా క్రిస్తువును చూసినట్టు క్రిస్తువుని అనుభవించినట్టు హోలీ స్పిరిట్ అనేకులు క్రిస్తువు దగ్గర పరిగెత్తుకొని వచ్చినట్టు దేవా మీ ప్రేమ మా అందరూ ఆత్మ నుండి సమృద్ధి ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన ప్రతి అభావాది తొందరలు ఇప్పుడు లేమైపోయినాక కోపం పగ చేదు ఏసం లేమైపోయినాక అభ్యంతర తొలిపోయినాక భయం పరిశుద్ధాత్మ కాలిపోయినాక సాతాన అబద్ధాలు తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసే మీరు గొప్పవాడు తండ్రి. అవును తండ్రి మీరు ఎల్లప్పుడూ గొప్ప దేవుడే తండ్రి. ఏసే మీరు మాలో ఉన్నట్టు వందనాలు, మా తోడుగా అండగా ఉన్నట్టు వందనాలు తండ్రి. నేను ఏమాత్రం నేను విడువను ఎన్నడూ ఎడబాని చెప్పిన దేవ మీకు వందనాలు తండ్రి. నేను అనాథలు విడవలేదు అని చెప్పిన తండ్రి వారి పరిశుద్ధాత్మ తరేగా దేవా మీరు మాలోనికి దిగొచ్చి మమ్మల్ని మీ మందిరంగా మార్చినట్టు వందనాలు. మమ్మల్ని ఒకటి మీ పాత్రగా ఛానల్గా మీరు మార్చి మమ్మల్ని అందరిని వాడుతున్నట్టు మేము ఆరాధిస్తున్నాం, మేము సుధిస్తున్నాం తండ్రి. మా ఆత్మ ప్రాణశైలి సమర్పిస్తున్నాం తండ్రి. బలమైన చదువులు సమర్పిస్తున్నాం, సజీవంగా సమర్పిస్తున్నాం. మీ చిత్తానుసారంగా తండ్రి మీరు అనుగ్రహించిన బలదో దినములు అన్ని తండ్రి మీరు అనుగ్రహించిన సమయం దాకా తండ్రి మీ చిత్తానుసారంగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ రక్తం కింద అభిస్తున్నాం. మరి అక్కడ మేము ఎత్తపడిన గుంపులు ఉండే కృపదయం తండ్రి మహిమాంగరద మీకు అభిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును.
మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.